అండ్ ద ఫైనల్ రౌండ్ రాజుగారి గది. సో రాజుగారి గది ఆడబోతున్నది మౌనిక. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. ఇక్కడ చూస్తున్న రాజుగారి గదికి మూడు డోర్స్ ఉన్నాయి. డోర్ నెంబర్ 1, 2, 3. నేను ఏదో ఒక డోర్ వెనకాల డ్రాప్ బాక్స్ ని పెడతాను. అది ఎక్కడ పెట్టాను అనేది నాకు అలాగే టీవీ ముందు చూస్తున్న లక్ష్ములకి తెలుస్తుంది, మీకు మాత్రం తెలియదు. సో నేను బయటకు వచ్చిన తర్వాత మీకు కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే ఇస్తాను. మీరు ఏ డోర్ నెంబర్ అయితే చెప్తారో ఆ డోర్ నెంబర్ని ఫ్రీజ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక అవకాశం ఉండదు. నేను వెళ్తున్నా, పెట్టేసిస్తానే. గప్చుప్. ఓకే, పెట్టేసాను బంగారం. డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2, డోర్ నెంబర్ 3. ఏ డోర్ వెనకాల ఉందో గెస్ట్ చేయాల్సింది మౌనిక. మౌనిక కరెక్ట్ డోర్ గెస్ట్ చేస్తే 17 గ్రాముల బంగారం, డ్రాప్ బాక్స్ లో ఉన్న ఆ బంగారం మీ సొంతం. ఒకవేళ గెస్ట్ చేయలేకపోతే ఇప్పటివరకు 42 గ్రాముల బంగారం ఉంది డ్రాప్ బాక్స్ లో ఈ వారం. వాటికి ఇది యాడ్ అయిపోయి 59 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మి కోసం సేఫ్ గా ఉంటుంది. డోర్ నెంబర్ 3. ఐషో షూర్. ఎందుకంటే ఒకసారి నేను ఫ్రీజ్ చేస్తే మళ్ళీ నేను రిటర్న్ తీసుకోను. సో డోర్ నెంబర్ 3. డోర్ నెంబర్ 3. షూర్. ఓకే, ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3. ఓకే, డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ అయిపోయింది. సో రేవతి, వాట్ యూ థింక్? మౌనిక కరెక్ట్ డోర్ నెంబర్ నే ఎంచుకుందా లేదా? నాకు ఎందుకో 1లో ఉందేమో. చైత్రిక 2లో ఉందేమో. 2లో ఉందనిపిస్తుంది. ఓకే, సో రేవతి మీ ఆప్షన్ డోర్ నెంబర్ 1 కాబట్టి నేను ఫస్ట్ ఆ డోర్ ని ఓపెన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,